కడప జిల్లా వేంపల్లి మండలం నందిపల్లె చెరువు కృష్ణా జలాలతో నిండడంతో గురువారం జలహారతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి పాల్గొని కృష్ణా జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరో 10 రోజుల్లో పాపాగ్ని నదికి కృష్ణా జలాలను విడుదల చేస్తామని, నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో హెచ్సిఎల్ చైర్మన్ మర్రెడ్డి జోగిరెడ్డి, మండల పరిశీలకుడు రఘునాథరెడ్డి, మండల కన్వీనర్ రామమునిరెడ్డి, షబ్బీర్, టీడీపీ నాయకులు వేమకుమార్, వీరభద్ర, డక్కా రమేష్, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఇప్పుడు ఎందుకంటే చింతరాంపల్లిలో వాళ్ళు అంతా కూడా అడుగుతా ఉన్నారు. నేను ముండితో కూడా మాట్లాడితే ఏదన్నా వేరే ఎవరో గతను అంటే దీని మీద ఇప్పుడు ప్రజల్లో కూడా అవేర్నెస్ వచ్చింది. నందిపల్లి చెరువు నిండుతానే చింతరాంపల్లి అంతా నాకు మెసేజ్లు పెడతారు, పలానా చాట చిన్న సమస్య ఉంది, ఆ సమస్యను మీరు క్లియర్ చేస్తే మాకు పాపాగ్నికి పోతానే. అది కూడా ఒక రోజు జోగిరెడ్డిది దీని నుంచి చింతరాంపల్లి పాపాగ్ని నది వరకు ఫీల్డ్ మీద పోయి ఏమేమి సమస్యలు ఉన్నాయో చూసి అవన్నీ సర్టిఫికేట్ చేసి, నేను 10 రోజులు అనుకుంటానా, 4-5 రోజులు అటు ఇటులో 15 రోజుల కల్లా పాపాగ్నికి ఇన్స్పెక్ట్ చేస్తూ మళ్ళీ మనకు భవిష్యత్తులో కూడా ఇబ్బంది లేకుండా గండికోట నుంచి 3 టీఎంసీ చిత్రావతికి 2 టీఎంసీ పైడిపాలెం కూడా తొందరలో కూడా మోటార్లు ఆన్ చేసే కార్యక్రమం కూడా చేస్తారు.